నిశంకదుర్గం చరిత్రకు చెదపట్టలేదు. చెడబుట్టిన కొడుకులు కొందరు నాడు చరిత్రను చెల్లాచెదురు చేస్తే నేడు ఈ కోట గత వైభవాన్ని, మన పూర్వీకుల ఘనకీర్తిని మరికొందరు చిన్నాభిన్నం చేస్తున్నారు. గుప్త నిధుల వేటలో చరిత్ర గుండెల్లో గుణపాలు దింపుతున్నారు. శత్రువులకు దుర్భేద్యమైన నిశంకదుర్గం వెన్నుపోటుదారుల మూలంగా భయం గుప్పిట్లో మగ్గుతోంది. కడప, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం మాఫియా కోట్లకు ఎదిగిందనేది బహిరంగ రహస్యం. బడాబాబుల కనుసన్నల్లోనే స్మగ్లింగ్ సరిహద్దులు దాటుతుందన్నది కాదనలేని నిజం. కాసుల కోసం ప్రకృతికి చిచ్చు పెడుతున్న ముఠాలే గుప్త నిధుల కోసం ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. నల్లమలలోని ప్రాచీన గుళ్లను వరుస పెట్టి ఇప్పటికే ధ్వంసం చేశారు. ఇటీవలే కడప జిల్లాలో గుప్త నిధుల కోసం నరబలి ఇవ్వడానికి ప్రయత్నించిన వైనం సంచలన రేపిన సంగతి తెలిసిందే. దొంగలు ఊళ్లను పంచుకున్నట్టు ఖద్దరు చొక్కాల బడాబాబులు గుప్త నిధుల కోసం జంగల్లో గద్దల్లా తిరుగుతున్నారు. ముఠాలను రంగంలో దింపి ఎన్నో గుళ్లను ధ్వంసం చేశారు. ఖద్దరు పెదబాబుల అండున్నోడికి పోలీసులంటే భయం ఎక్కడిది? మానవత్వం మరిచి నెత్తిటి కూడు రుచి మరిగిన వాడికి దేవుడంటే భయం ఎలా ఉంటది? నల్లమల నట్టడవిలో ఉగ్ర నరసింహుడు వెలిసిన అహోబిలం మఠంలో నిధులున్నాయని దుర్బిణి వేసి కొల్లగొట్టాలనుకున్న వాడికి పాపం చింతనతో పనేముంది? అహోబిలం టు శ్రీశైలం వరకు పురాతన గుళ్లను పునాదులతో తవ్వేసిన గుప్త నిధుల ముఠ నిశంక దుర్గంపై కూడా కన్నేసింది. ఈ విధ్వంసమే అందుకు నిదర్శనం. గద్ద కోడి పిల్లలు పసిగట్టినట్టు ఖద్దరు పెద్దలు గుప్త నిధుల కోడ్ను పసిగడతారు. గుళ్లపై ఉన్న గుర్తులే గుప్త నిధుల చిహ్నాలట. వాటిని డీకోడ్ చేస్తూ గుళ్ళో విగ్రహాలని, గుళ్లను పునాదులతో సహా పెకిలిస్తున్నారు. అవును, నిశంక దుర్గంలోనూ అదే జరిగింది, జరుగుతోందంటున్నారు స్థానికులు. ఆలయాలపై చెక్కిన శిల్పాలను, పుష్పాలను, జంతువుల చిత్తరువులను చూసి జనం ముక్కున వేలేసుకోవడం సహజం. అంతా వీటిని చూసి, నాటి శిల్పుల కళాతీరును చూసి ఆశ్చర్యపోతారు. కానీ గుప్త నిధుల ముఠాలు వీటినే రూట్ మ్యాప్ గా భావిస్తాయి. ఇక్కడ అదే రీతిన ధ్వంస రచన చేశారు. గడగడలాడించే అంజనని గుప్త నిధుల అంజనంగా వాడుకున్నారు. తోక దగ్గరున్న బాణం గుర్తు, మొలలో ఉన్న కత్తిని గుప్త నిధుల సంకేతాలుగా భావించి అడ్డగోలుగా తవ్వకాలు జరిపారు. అంజన్న చేయి చూపిన వైపే నిధులున్నాయనే ఉద్దేశంతో దుండగులు కొండను తొలిచేశారిక్కడ. ఏ అర్ధరాత్రో అపరాత్రో తవ్వకాలు జరపలేదు. జేసీబీలు రంగంలోకి దింపి తవ్వకాలు జరిపారంటే ధైర్యం ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏ అండా లేకుండానే ఈ దుస్సాహసం చేశారా, లేక బడాబాబుల అండదండలతోనే గుప్త నిధుల అన్వేషణ జరిగిందా అనేది అంతు చిక్కని మిస్టరీ ఏం కాదు. దీని వెనుక పెద్ద తలకాయల ప్రమేయం ఖచ్చితంగా ఉందని ఆరోపిస్తున్నారు స్థానికులు. గుళ్ళు గోపురాలనే కాదు, కోట గోడలను సైతం పునాదులతో సహా పెకిలించారు. ఏం దాపుకున్నారో ఏమో కాని చారిత్రక సంపదను మాత్రం విధ్వంసం చేశారు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆనవాళ్ళు పూర్తిగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జేసీబీల మిషన్లతో అక్కడేదో గుప్త నిధులు ఉందనేసి నిధుల కోసం తవ్వేసి అక్కడ గోపురాలు, రాజధాని యొక్క ఆనవాలు మొత్తం కూడా బావులుగా తవ్వి అక్కడ గోడల్లో ఉన్నటువంటి ఏమి వస్తువులను కూడా పెట్టకుండా మొత్తం నాశనం చేసేస్తారు. ఇక్కడ ఏదో చారిత్రాత్మక కట్టడాలు ఉండింది, ఇప్పుడు కాళేశ్వరంలో కట్టడం పడిపోయిందంటే మనం ఎంతో బాధపడినాం. అయ్యో, పురాతనం చేసిన అటువంటి శిల్పకళను ఇప్పుడు చేయగలమా? యాంత్రిక యుగం లేకముందే వాళ్ళు అట్లా తయారు చేసినారంటే ఇప్పుడు యాంత్రిక యుగంలో కూడా ఈ విధంగా చేయగలమా? ఇంతంత బండలు పైకి లేపి పెట్టగలమా? ఇప్పుడంటే జేసీబీలు ఉన్నాయి, పొక్లీలు ఉన్నాయి, అప్పుడు ఎట్ట చేసి ఉంటారు మహానుభావులు. అటువంటిది ఇప్పుడు అక్రమ తవ్వకాల వల్ల కావాలని వాళ్ళ స్వార్థం కోసం ఎవరో సాధులు, సన్యాసులు ఇంకా వేరే జీబులలో రావడం, వచ్చి దాని ఏదో తవ్వడం, ఏదో దొరికిందో లేదో భగవంతుడు ఇది ప్రయత్నంగానేది. మొత్తం మీద గోపురాలని పాడు చేస్తా ఉన్నారు, కింద తోకాలు కడగాలు తోయేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద కట్టడాలను కూల్చి తోయేస్తా ఉన్నారు. నిశంక దుర్గంలో గుప్త నిధుల వేట వెనక బడాబాబుల హస్తం ఉందనే ఆరోపణలొస్తున్నాయి. ఎవరికి చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుఖంగా డబ్బు సంపాదించాలనే స్వార్థంతో కొంతమంది ఆ నిధుల కోసము ఆ చుట్టుపక్కల పొలాలు తవ్వేసి బావులుగా తవ్వేసి తర్వాత గుడిని తవ్వేసి గర్భగుడిని కూడా తవ్వేసి గుడి పైన గోపురాన్ని కూడా పెకలించేసి నానా బీభత్సం చేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాలుగా ఎవరికి చెప్పుకున్నా కూడా దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. చుట్టుపక్కల వాళ్లకు గుప్త నిధుల వ్యవహారం గురించి తెలిసినా
ఎవరూ పట్టించుకోవడం లేదు. కాదు బడాబాబుల ఆగడాలకు జడిసి ముందుకు రావడం లేదు. పుణ్యం కోసం ఎక్కడెక్కడికో వెళ్తారు, లక్షలు ధారపోస్తారు. కానీ ఇంటి ముందున్న గుడిని కాపాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని వాపోతున్నారు స్థానికులు. ఎక్కడికెక్కడికో యాత్రలకు పోతారు, లక్షలు ఖర్చు పెడతారు, శబరిమల ఎగిపోతారు, ఎక్కడో ఉండే దూరంగా చూస్తారు. ఇక్కడ మన ఇంటి ముందర ఉండే గుడిని కాపాడుకునే స్థితిలో ఎవరూ లేదు. ఇది మన ప్రాచీన కళ కదయ్యా, దీనిపైన కొంచెం కన్నేయండి అని ప్రతి ఊరికి చెప్పినా ఎవరు కూడా పట్టించుకొని శ్రద్ధ పెట్టించుకోలేదు. ఇది ఓ పెద్దాయన ఆవేదన. పుట్టక ముందే మా తలపై అప్పులు మోపారు, మాకు మీరందించిన వారసత్వ సంపద ఇదేనా అని భావి తరాలు ప్రశ్నిస్తే జవాబుదారీ ఎవరని ప్రశ్నిస్తున్నారీనా. ముందు తరాల వాళ్ళు సంపాదించి పెట్టిందని పాడు చేసేసి ఇక రాబోయే వాళ్ళకి మనం జవాబుదారీ ఏమిస్తాము? కోట్లు ఖర్చులు చూపిస్తూ ఉండారు. రేపు రాబోయే తరంలో ఎవడైనా సోషలిస్ట్ భావాలతో వచ్చిన వాడు మీ తరంలో ఇన్ని కోట్లు అప్పు చేసినారే, మాకు ఏమి చూపెట్టుండారు, మాకు జవాబుదారీ అంటే మనం ఏమి చూపెట్టగలము? ఈ ప్రాచీన కళను పెద్దవాళ్ళు సంపాదించి పెట్టిందని పోగొట్టుకుంటున్నామే. ఈ ఆవేదనైనా మనసున్న మనుషుల్ని ఆలోచింపచేయాలి. గుళ్లను ధ్వంసం చేస్తున్న గుప్త నిధుల ముఠాలను, వాటిని నడిపిస్తున్న అదృశ్య శక్తులను కట్టడి చేయాలి. కోట్ల నిధులు కావాలని యాగీ చేస్తున్న పురావస్తు శాఖ ఏం చేస్తోంది? సీఎం సొంత జిల్లాలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జోరందుకుంటోంటే, గుప్త నిధుల కోసం గుళ్లను ధ్వంసం చేస్తోంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా వెంకన్నను సముద్రాలను దాటించి విదేశీయానం చేస్తున్న టీటీడీ తన ఇలాఖాలోని ప్రాచీన ఆలయాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎక్కడెక్కడి ఆలయాలనో దత్తత తీసుకునే టీటీడీ నిస్సంక దుర్గంలోని ఆలయాలపై సీతకన్ను వేయడంలో మతలబేంటి? ఉద్యమాలు ఎగిశాయి కాబట్టి వెంకన్న తల్లి వకుళమాత కొండ మైనింగ్ మాఫియా చెర నుంచి బయటపడింది. చారిత్రక నిస్సంక దుర్గాన్ని కాపాడుకోవాలంటే కూడా ఉద్యమాలు రావాల్సిందేనా? గుప్త నిధుల ముఠాలు ఇంత నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, నిర్భయంగా గుళ్లను కొల్లగొడుతున్నాయంటే ఏమనుకోవాలి? నాగరికత తలదించుకునేలా ఆధునిక యుగంలోనూ నరబలి జరుగుతుందంటే, పురాతన ఆలయాలు ధ్వంసమవుతున్నాయంటే తలదించుకోవాల్సింది ఎవరు? దిగిరాని దేవుడా, పట్టించుకోని పాలకులా? మాకెందుకొచ్చిన గొడవాని పట్టించుకోని ప్రజల తిలా పాపం తలా పిడికడు అని సరిపెట్టుకుంటే చరిత్ర క్షమించినా భావితరం మనల్ని క్షమించదు కాక క్షమించదు. మాన్య ముఖ్యమంత్రి గారు, చిత్తూరు జిల్లా అమాత్యుల్లారా, నేతల్లారా, మరి మీరేమంటారు అని ప్రశ్నిస్తున్నారు నిస్సంక దుర్గం పరిసర ప్రజలు. ఇలాంటి ఘన చరిత్ర కలిగిన ఈ కోట ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయింది. మిగిలిన వల్ల ఇక్కడున్న శాసనాలు, ఆ శాసనాలపై చెక్కిన గుర్తులు. ఇప్పుడు ఈ కట్టడాన్ని కొంతమంది తవ్వేస్తున్నారు. గుప్త నిధుల కోసం చరిత్రకి సమాధి కడుతున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కృష్ణమోహన్, టీవీ9, నిస్సంక దుర్గం. నిస్సంక దుర్గంలో యథేచ్ఛగా సాగుతున్న నిధుల వేటకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కార్వేట్ నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నిస్సంక దుర్గం పరిస్థితి ఈ రోజు దీనావస్థకు చేరుకుంది. గతంలో 13వ శతాబ్దం నాటి పుటల్లో చూసుకుంటే ఎంతో ఉదయగిరి కోట, గుత్తికోట లాంటి పెద్ద పెద్ద దుర్గాలకి సమానంగా ఈ దుర్గం ఉన్నట్టుగా కూడా ఆనవాళ్లు చరిత్ర చెప్తున్న నేపథ్యం. అయితే కొంతమంది గుప్త నిధుల కోసం అక్రమార్కులు ఈ కోటను పూర్తిగా కూడా ధ్వంసం చేసేశారు. ఎక్కడ కూడా దేశంలో మనం ఎక్కడా చూడని ఒక కొత్త ఐడియల్, ఒక ఆంజనేయ స్వామి ఒక ప్రతిమ అక్కడ ఒక డిఫరెంట్ గా మనకు కనబడుతుంది. దాంట్లో ఆయన కత్తి ధరించి ఉంటాడు, తర్వాత ఒక తామర పువ్వు ఒక చేతిలో ఉంటుంది, తర్వాత ఒక చెయ్యి పైకి చూపిస్తున్నాడు. ఈ ఆనవాళ్ళన్నింటినీ చూసుకుని కూడా గుప్త నిధుల కోసం అక్రమార్కులు ఆ తోటను, ఆ దుర్గాన్ని తవ్వుతూ పూర్తిగా కూడా నాశనం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది కంప్లీట్ గా కూడా అంటే వ్యవస్థ, అంటే ఆ గుప్త నిధుల కోసం ఏదైతే ఈ పోరాటం చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆ దుర్గాన్ని పూర్తిగా కూడా నాశనం చేసిన పరిస్థితి. సార్, ఏమనిపిస్తుంది మనకి, మీకు ఏమనిపిస్తుంది? ఈ రోజు ఎక్కడో చరిత్ర 13వ శతాబ్దం నాటి చరిత్ర ఈ రోజు ఆ రోజులు చూసుకుంటే ఇప్పటికీ కూడా మనం అందరూ కూడా దాన్ని చూసి ఆస్వాదించాల్సిన కోట ఈ రోజు పూర్తిగా కూడా అక్రమ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. గుప్త నిధులు తవ్వకాలు పూర్తిగా కూడా ఆడ జరుగుతున్న పరిస్థితి. ప్రాచీన కట్టడాలను, పురాతన సంపదని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో, ఈ కాలంలో గుప్త నిధుల కోసం ప్రాచీన ఆలయాల్ని, ఇలాంటి దుర్గాల్ని, ఎందుకంటే కార్వేటి నగరం సమీపంలో ఉన్నటువంటి వేమారెడ్డి దాదాపు 13వ శతాబ్దంలో కట్టినటువంటి ఈ దుర్గంలో ఆంజనేయ స్వామి ప్రతిమ ఉందని చెప్పి చరిత్ర చెప్తోంది. ఆ ఆంజనేయ స్వామి ప్రతిమ కూడా తోకలో బాణము, నడుములో కత్తి, ఇలాంటి అపురూపమైన
శిలా సంపదది. అలాంటి శిలా సంపద ఈ రోజు పూర్తిగా దుండగల దాడిలో ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే అక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి తోక చూపిస్తున్నట్టు మార్గంలో పైన తవ్వకాలతో చేస్తున్నారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. ఇక్కడ భాను గారు ఒక చిన్న ఇష్యూ కూడా ఉంది. లోకల్ గా స్థానికులు కొంతమంది బయట నుంచి ప్రాంతాల నుంచి, తమిళనాడు నుంచి కావచ్చు, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి కూడా తీసుకుని వచ్చి అక్కడ బలులు ఇస్తున్న ఆనవాళ్ళు కూడా మనం చూసాం. మేము నిన్న పోయినప్పుడు కూడా అక్కడ అటువంటి పరిస్థితులు మనకు కనపడ్డాయి. అక్కడక్కడ రక్త మరకలు ఉన్నాయి. తర్వాత అక్కడ పూజలు, అంటే ఇవన్నీ కూడా ఏదైతే గుప్త నిధులు కోసం వేటాడే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో, వాళ్ళు ఏ విధంగా అయితే ఆ రక్షణ కోసమనో లేకపోతే బలులు ఇచ్చి వాళ్ళు ఒక తంత్రం చేస్తుంటారు. ఆ ప్రక్రియ పూర్తిగా కూడా అడగనుంది. అంటే స్థానికులుగా ఉన్న కొంతమంది లీడర్ల సపోర్ట్ లేకుండా ఎంత పెద్ద ప్రక్రియ అక్కడ జరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మూఢనమ్మకాల విశ్వాసంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. బయట తమిళనాడు నుంచి అయితే కేరళ నుంచి తీసుకొని వచ్చి మంత్రగాలను తీసుకొని వచ్చి అక్కడ మంత్రాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి యువతి యువకుల్ని బలిస్తున్నారని చెప్పి కొన్ని సంఘటనలు మనకు తెలియడం జరిగింది. వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ శాఖ మీద ఉందంటే అక్కడ కూతటి వేరు దూరంలో ఉన్నటువంటి పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నా మాకైతే అర్థం కావట్లేదు. టీవీ నైన్కి తెలిసినటువంటి సమాచారం పోలీసు వాళ్ళకి తెలియదా? వాళ్ళకి తెలిసి కూడా చూసి చూన్నట్టు నిమ్మకి నిరుతున్నట్టు వేరుస్తున్నారు. ఒకవేళ మాకు అనుమానం ఉంది దీని వెనకాల ఉన్నటువంటి కొందరి హస్తం కూడా, కొన్ని అధికారుల హస్తం, కొన్ని పెద్దవాళ్ళ హస్తం కూడా ఉందని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. దీని వెనకాల వ్యక్తుల్ని బయట పెట్టాలి. ఏ స్థాయి వ్యక్తున్నా సరే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. సో మొత్తం మీద అయితే ఈ రోజు నిశంకదుర్గం పరిస్థితి లాంటి కట్టడాలు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్నో ఉన్నాయి. అటువంటి పరిస్థితి పురావస్తు శాఖ వెంటనే వాటిని కదలాలి. ఆ పురావస్తు శాఖ ఉండి ఇటువంటి సంపదను భావితరాలకు అందించాల్సిన ప్రయత్నం అయితే చేయాలి. అయితే ఈ రోజు నిశంకదుర్గంలో జరుగుతున్న ఈ గుప్త నిధుల తవ్వకాలు కావచ్చు, లేకపోతే అక్కడ జరుగుతున్న ఈ బలులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా అక్కడున్న స్థానిక పోలీసులు కావచ్చు, లేకపోతే స్థానిక ఉన్న నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ముందుకు రాలేకపోతున్నారనేది ఒక చిన్న డౌట్ అయితే ప్రజల్లో వస్తుంది. ఈ రోజు భానుప్రకాష్ చెప్పినట్టు విధంగా ఖచ్చితంగా కూడా స్థానికుల అండదండలు లేకపోతే బయట నుంచి వచ్చి అక్కడికి ఇటువంటి ప్రక్రియ చేయలేరు అనే ఒక సందేహం కూడా వస్తుంది. వెంటనే పోలీసులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవహారం మీద దృష్టి ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో.